దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలను ప్రారంభించే వారిని కేంద్ర ప్రభుత్వం రుణాలు అందిస్తుంది. అయితే వాటికి సామాన్యులకి పొందడం అంత సులువు కాదు. అనేక స్కీమ్స్ కొత్తగా ప్రారంభించే వారికి రుణాలు ఇస్తామని చెప్పినా కూడా ఎక్కువ శాతం ఇప్పటికే వ్యాపారాలను ప్రారంభించిన వారికి అందుతున్నాయి. ప్రధానమంత్రి ముద్రా యోజన, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్, జెడ్ సర్టిఫికేట్ స్కీమ్ కింద ఎంఎస్ఎంఈలో లోన్ అసిస్టెన్స్, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం లోన్ లింక్డ్ క్యాపిటల్ గ్రాంట్ వంటి కేంద్ర ప్రభుత్వ క్రెడిట్ పథకాల కింద చిన్న వ్యాపారాన్ని ప్రారంభించేవారు సులువుగా లోన్స్ పొందొచ్చు. ఎవరైనా తమ ఇంటి వద్దే అప్పడాల తయారీ వ్యాపారాన్ని సులువుగా మొదలుపెట్టుకోవచ్చు. ఈ చిన్న వ్యాపారం ప్రారంభించడానికి 2 లక్షల వరకు పెట్టుబడి అవసరం. అదే భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలనుకుంటే యంత్రాల కొనుగోలు మొత్తం 10 లక్షల వరకు అవుతుంది. అయితే దీంట్లో 8.5 లక్షల వరకు లోన్ ఇస్తారు. దీనికి తోడు ఆంటర్ప్రెన్యూర్ సపోర్ట్ స్కీమ్ కింద 1.5 లక్షల వరకు ఇస్తారు, అది గ్రాంట్. అలాగే చిన్న విడిభాగాలు విక్రయించడం ఈ రోజుల్లో మంచి వ్యాపారంగా నడుస్తుంది. వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువుల విడిభాగాలు, నట్లు, బోల్ట్లు, వాషర్లు వంటి విడిభాగాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించవచ్చు. దీన్ని ప్రారంభించడానికి 1,88,000 అవసరం అవుతుంది. ఇందులో ఏడాదికి 2 లక్షల వరకు ఆర్జించవచ్చు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లోన్ సౌకర్యాన్ని కూడా పొందొచ్చు. ఈ రోజుల్లో అందరూ రుచికరమైన ఆహారాలను తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలా హోమ్ మేడ్ రుచికరమైన కారం పొడులు, మసాలా పొడులకి మంచి డిమాండ్ పెరిగింది. ఇంటి వద్ద తయారు చేసిన ఇలాంటి వాటిని ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ వ్యాపారాన్ని ఇంటి దగ్గర ప్రారంభించడానికి సుమారు 1,60,000 వరకు పెట్టుబడి అవసరం. ఈ కుటీర వ్యాపారానికి బ్యాంకులు కూడా రుణాన్ని అందిస్తున్నాయి. చిన్నపాటి ఫర్నిచర్ దుకాణాన్ని నడపడానికి 1,85,000 ప్రారంభ పెట్టుబడితో మొదలు పెట్టొచ్చు. ముద్రా స్కీమ్ కింద బ్యాంకు నుంచి లోన్ కూడా పొందొచ్చు. ప్రారంభం నుంచే వ్యాపారం లాభదాయకరంగా ఉంటుంది. దేశంలో పట్టణాలు, సబర్బన్ ప్రాంతాల్లో టిఫిన్ షాప్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ. దీనికోసం లక్షల్లో పెట్టుబడి అవసరం ఉండదు. చిన్న షాప్ ఓపెన్ చేయడానికి ముందు ఇంటి దగ్గర ప్రారంభించుకోవచ్చు వ్యాపారాన్ని. అలాగే బేకరీ ఆహార ఉత్పత్తులకు రోజుకి డిమాండ్ పెరుగుతోంది. దీన్ని సుమారు 3 నుంచి 4 లక్షల వ్యయంతో మొదలెట్టవచ్చు. దీనికి కొన్ని యంత్రాలు కూడా అవసరం అవుతాయి. అయితే యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడానికి మొక్కు చూపిస్తున్నారు కాబట్టి ఈ వ్యాపారం మంచి లాభదాయకమైనదిగా చెప్పుకోవచ్చు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం కింద ముద్రా లోన్ చాలా సులభంగా పొందొచ్చు.